దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గడిచిన వారమంతా కూడా ప్రభువారు తన సన్నిధిలో మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యాన్నిచ్చి తన సన్నిధికి మరి నడిపించుకున్న దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని ధ్యానముని మనందరం కూడా ధ్యానిద్దాము. మార్కు సువార్తల నుండి 5వ అధ్యాయము, మార్కు సువార్తల నుండి 5వ అధ్యాయము 21 నుండి మరి 43 వరకు ఈరోజు మన ధ్యానాంశం ఉంచుకుంటాము. కొన్ని విషయాలు మరి అక్కడక్కడ చదువుకుంటూ ఈ వాక్య భాగానంతా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజం మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలను. ఆయనను మిగులు బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. అండర్లైన్ చేసుకోవాలమ్మా. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించెను. ఈ మాటలను మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా తెలిసిన మాటలు, చాలా సందర్భాల్లో చదువుకున్న విషయాలు, ఎన్నో దేవుడు చేసిన, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యాలు, ఈ రక్తస్రావం గల స్త్రీ యొక్క అద్భుతము, చిన్నదాని యొక్క అద్భుతము కూడా మనం చాలాసార్లు విని ఉంటున్నాం. మరి కొద్దిగా లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 21వ వచనం మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, యేసు మరలా దోణి ఎక్కి, అంటే దోణిను తనకున్న ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి వచ్చారు. అంటే ఆ ప్రాంతంలో చేయవలసిన పనిని చేసేసి మళ్ళీ తిరిగి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అవునా? మరి ఆ మాటను చూద్దామా? 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభువారు ఈ సందర్భంలో ఎక్కడ ఉన్నారంటే కపెర్నహూం, గలిలయ ప్రాంతంలో, కపెర్నహూం అనే ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఒక దోణి ఎక్కి ఒక ప్రాంతానికి వచ్చారు. గెరాసేనుల దేశము అని దాన్ని పిలుస్తారు. ఈ గెరాసేనుల దేశముకి గలిలీ కపెర్నహూం నుండి గెరాసేనుల దేశంలోకి, అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇదంతా కూడా యోర్దాను నది, మరి గలిలయ సముద్రం లేదా యోర్దాను నది మధ్య భాగంలో కనబడుతుంటాయి. అయితే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏంటంటే ఒక దయ్యం పట్టిన వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడు. వాడే వస్తాడు. మరి ప్రభువారు ఆయనను స్వస్థపరుస్తాడు. బంజాని బెట్ట. అయితే ఆయన స్వస్థపరచడానికే ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా ఉంటుంది. అవునా? తర్వాత ఆ గెరాసీము దేశం ప్రాంతం నుండి మళ్ళీ తిరిగి వెళ్తాడు. అది 21వ వచనంలో కనబడుతుంది. అక్కడ అందుకని యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు, అంటే ఆయన ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళడం కనబడుతుంది. అయితే ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే కపెర్నహూంలో జరుగుతుంది. గలిలయ ప్రాంతంలో ఉన్న కపెర్నహూం, అంటే యేసు ప్రభువారు పుట్టి పెరిగిన నజరేతుకి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా. అయితే
ఇక్కడ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము యేసు ప్రభు వారు అనేక సార్లు అనేక మార్లు ఎన్నో అద్భుతాలు ఆయన జీవించిన సమయంలో చేస్తారు. ఎక్కువ మటుకు ఆయన చేసిన అద్భుతాలు ఈ కపెర్నహూము గల్లే ప్రాంతంలోనే ఎక్కువగా చేస్తారు ఆయన. సో ఆ ప్రాంతంలోనే ఎక్కువ సువార్త కూడా ప్రకటింపబడింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆ గల్లే సముద్ర తీరాన ఉన్నప్పుడు బిజినెస్ చేయడానికి రకరకాల దేశాల నుండి వచ్చేవారు కాబట్టి అక్కడ బాగా బిజినెస్ జరిగేది. అక్కడ ప్రభువారు వెళ్ళి రకరకాల మనుషులుగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినాను రకరకాల ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు వారిని స్వస్థపరుస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి అక్కడ ఎక్కువ సువార్త జరిగింది. అక్కడ విని స్వస్థపరచబడి సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో ఈ దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించజరిగింది. అందుకని పౌలు భక్తుడు కానీ లేకుంటే పేతురు కానీ ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాలను ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు వ్యాపారం చేయడానికి ఆ సముద్ర తీరంలో ఉంటారు కాబట్టి వారికి సువార్త అందింపజేస్తే వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ సువార్తను వాళ్ళు కొనసాగిస్తారన్న ఆలోచనతో చేసిన పని. రైట్. అయితే కపెర్నహూములో ప్రభువారు ఉన్నప్పుడు ఆ దయ్యం పడిన వాడిని స్వస్థపరిచి మళ్ళీ తిరిగి తన ఉన్న స్థలానికి వెళ్ళగానే అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న 2 సందర్భాలు ఏంటంటే ఒక యాయిరు అని సమాజ మందిరపు అధికారులు ఒకడు తన కుమార్తె అస్వస్థతగా ఉన్నది అని ప్రభువారి దగ్గరికి వస్తారు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది, తనని స్వస్థపరచమని ప్రభువారి దగ్గరికి వస్తారు. ఆ బిడ్డను స్వస్థపరచడానికి ప్రభువారు ఏం చేస్తారంటే తన స్థలం నుండి తన ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో యేసు ప్రభువారు వచ్చారని తెలుసుకొని అనేక మంది జన సమూహము ఆయన మీద పడుతున్నారు. ఇక్కడ నుంచి ఆయన ఉన్న ప్రదోన దిగి యాయిరు ఇంటికి వెళ్తున్న మార్గంలో జరిగిన సంఘటన ఈ రక్తస్రావం గల స్త్రీకి కలిగిన స్వస్థత. ఆ మధ్యలో జరిగిన సంఘటన. అయితే ఈ రక్తస్రావం గల స్త్రీకి జరిగిన గొప్ప స్వస్థత మరియు యాయిరు కుటుంబానికి తన కుమార్తెకు దేవుడు చేసిన స్వస్థత 2 ఇంటర్చేంజబుల్, అంటే కలిపి కాంప్లిమెంట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకదాన్ని విడిచి ఒకదాన్ని మనము నేర్చుకోలేము, అర్థము చేసుకోలేము. అవునా? అయితే ఎట్లా ఆలోచిస్తాము? ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అంటే ఎవరిని స్వస్థపరచడానికి ప్రభు వెళ్తున్నారు? అక్కడ ఎవరిని స్వస్థపరచడానికి వెళ్తున్నారు? యాయిరు కుమార్తె. చదువు ఒకసారి. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు అను ఒకడు వచ్చున్నాడు. ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఏమంటాడు? నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు రా, దాన్ని మీద నీ చేతులుంచుము ఆయనను మిగుల బతిమాలుకొనెను. సమాజ మందిరపు అధికారి యూదుడు పరిసయ్యుడు, నిష్ఠగలతకు చెందిన ఒక అధికారి. సమాజ మందిరం అంటే అప్పటి కాలంలో మందిరము ఉండేది, సమాజ మందిరాలు ఉండేటివి. మందిరము ఏంటంటే కేవలము అక్కడ ప్రభువారిని ఆరాధించడానికి, బలి అర్పణలు ప్రతిష్టార్పణలు అర్పించడానికి మాత్రమే అక్కడ యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళేవారు. మరి మిగతా కాలము సబ్బాత్ దినము అంటే మరి సబ్బాత్ దినమును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటు ఎక్కడ జరిగేది? ఎక్కడ నేర్చుకునే వాళ్ళు? వాక్యాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? బోధన ఎక్కడ వినేవాళ్ళంటే సమాజ మందిరంలో వినేవారు. ప్రతి విశ్రాంతి దినమున అంటే శనివారపు దినమున, సబ్బాత్ దినమున ఈ యూదులందరూ కూడా కలిసి ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా ఈ చర్చెస్ లాగా వాళ్ళకు సమాజ మందిరాలు ఉండేవి. దాన్ని సినగాగ్స్ అంటారు, సినగాగ్స్ అని పిలుస్తారు. ఈ సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రభువారిని స్తుతించేవారు. అక్కడ గ్రంథపు చుట్టాలను ఓపెన్ చేసి అక్కడ ఆ రోజు కొరకైన వాక్య భాగాన్ని ప్రజలకు వినిపించేవారు. రబ్బీలు అంటే బోధకులు చదివి వినిపించి దాన్ని అర్థం చెప్పేవారు. దాని ప్రకారమే యూద మత ఆచారం కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఎన్నో మెలకువలను వారికి వచ్చిన ప్రజలకు నేర్పించేవారు. ఆ విధంగా యూద మతాన్ని ఏ విధంగా మరి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పాటించాలి, యూద మత ఆచారాన్ని ఏ విధంగా పాటించాలని ఈ సినగాగ్స్లో ఉండి వాళ్ళు చెప్పేవారు, నేర్చుకునేవారు. అది యాయిర్ అనే వ్యక్తి ఎవరంటే ఈయన ఆ సమాజ మందిరానికి అధికారులో ఒక అధికారి లేదా ముఖ్య అధికారిని కూడా అనొచ్చు. అంటే చర్చిని మెయింటైన్ చేసి ఆ సమాజ మందిరాన్ని మెయింటైన్ చేసే ప్రధానంలో ఒక ప్రధానిగా మనం ఆయనని చూడవచ్చు. అయితే ఏం చేస్తారు? సమాజ మందిరంలో ఏముంటుంది?
ఏముంటుంది సమాజ మందిరంలో? ఈయన చేసే పని ఏంటి? అధికారి యొక్క పని ఏంటంటే అక్కడ శనివారం వచ్చినప్పుడు, ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడు అక్కడ సరిగ్గా అన్ని సమకూలంగా ఉండడానికి అక్కడున్న పరిస్థితులను, అక్కడున్న జరుగుతున్న రూమ్స్ ఊడిపియడం కానీ, క్లీన్ చేయడం కానీ, కావలసిన రబ్బీలకు కావలసిన గ్రంథాలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ, బలులను అమర్చడం కానీ, మరి అక్కడ వచ్చే ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి కావలసిన ప్రతి పరిస్థితిని కూడా సమకూర్చే ఒక గొప్ప పని వీళ్ళు ఇక్కడ యాయీర్ అనే వ్యక్తి అధికారులు చేసేవారు. మరి మెయింటెనెన్స్ అంటాం దాన్ని. ఎటువంటి మెయింటెనెన్స్? సినగాగ్ యొక్క మెయింటెనెన్స్ చేసేవారు. మెయింటెనెన్స్ అంటే ఎంత నిష్ఠ గరిష్ఠులుగా ఉండాలి, అర్థమవుతుందా? అంటే యూదులలో నిష్ఠ కలిగిన వారు వారిని ఏర్పాటు చేసుకొని అంత గొప్ప బాధ్యతను అప్పచెప్తారు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రంగా ఉంటే వాళ్ళ ద్వారా ఆ సినగాగ్ అంతా కూడా అపవిత్రపరచబడుతుంది. యేసు ప్రభు గురించి విన్నాడు, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, తన మాటలు విన్నాడు, తను చేసిన అద్భుతాలను తను చవి చూశాడు, అర్థం చేసుకున్నాడు. అయితే ఎప్పుడు కూడా ప్రభువారి దగ్గరికి రాలేదు, కానీ ఒకానొక సమయం వచ్చింది. చిన్న బిడ్డ, 12 సంవత్సరాల చిన్నది, తను రోగంతో బాధపడుతూ తన ఇంట్లో ఉంటుంది. ప్రభువారిని సీక్రెట్గా బిలీవ్ చేసిన మరి విశ్వాసి అనుకుందాం, అవునా? సీక్రెట్ బిలీవర్స్, రైట్? ఈ ప్రపంచములో అనేక మంది సీక్రెట్ బిలీవర్స్గానే ఉన్నారు. అంటే ప్రభువారిని గుట్టుగా నమ్ముకొని, ప్రభువారి యొక్క ఫోటోలను పర్సులలో పెట్టుకొని, అవునా, ప్రభువారు అక్కడ దేవుడు కనపడగానే, దేవా నన్ను ప్రేమించినావు, నన్ను కనికరించినావని, నేను హృదయంలో నేను దేవునిగా కొనియాడుచున్నానని నమ్మిన వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే బయట తీస్తాడు. ఎట్లా తీస్తాడు? బయటకు ఇట్లా తీస్తాడు అన్నమాట. నిష్ఠగా ఉంటూ తన పని తను చేసుకుంటూ యేసు ప్రభు అని తెలుసుకొని, అద్భుతాలు చేస్తున్నవాడని తెలుసుకొని, ఆయన సీక్రెట్గా ఆయన వెంబడిస్తూ ఆయన నమ్మిన ఆ యాయీరు తన కుటుంబంలో జరిగిన ఆ పరిస్థితిని బట్టి ఎక్కడికి వచ్చాడు? పరిగెత్తుకొని సీక్రెట్గా సమాజ మందిరంలో మూల కూర్చుని ఎవరు తెలియకుండా వాడు డైరెక్ట్గా బహిరంగంగా ప్రజల సమూహంలోకి వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎవరిని చూసి? యేసు ప్రభు వారిని చూసి ఏం చేస్తున్నాడు చూడండి, బ్యూటిఫుల్ వర్డ్. ఆ మాట ఏం చేస్తున్నాడంటే తన పాదాల మీద పడ్డాడు. గమనించండి, ఏ యూదుడు, ఏ అధికారి ఏ మనుషుని పాదాల దగ్గర పడడు, మొక్కడు తెలుసా? ఎవరు మొక్కరు అంటే పాదాల మీద పడు. ఇప్పుడు ఈ రోజున జనరేషన్లో పాత వాళ్ళు కనపడ, అంటే ముసలి వాళ్ళు, మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ లేకపోతే తాతలు కనపడు, పాదాభివందనం చేయమని బిడ్డలకు చెప్తే ఏమంటారు? ఎందుకు చేస్తాను? గౌరవము. కానీ యూదులకైతే అది దేవుడు దైవత్వంతో కూడిన విషయం కాబట్టి ఎవరికి పాదాబంధనము చెయ్యరు. చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ కనపడదు. గమనించారా? అంతమంది జనుల మధ్యలో ఈ అధికారి పోయి ప్రభువారి పాదాల దగ్గర పడి ఏమంటున్నాడు? బతిమాలుకొని, నా ప్రభువా, నా చిన్నది చనిపోతున్నది, నా 12 సంవత్సరాల బిడ్డ నా చనిపోతున్నది, నువ్వు రా నా దగ్గరికి, నువ్వు నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డను నువ్వు తాకితే నా బిడ్డ స్వస్థపరచబడుతుంది. ఎంత విశ్వాసం! మనుల విశ్వాసం చూద్దాం. మనులు అంటే ఎవరు? ఇక్కడ మనలంటున్న అపోస్తల విశ్వాసం చూద్దాం. మరి ఇక్కడ చూద్దాం, 4వ అధ్యాయంలో 39వ వచనం చూద్దాం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమయూరకుండు అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పారు. చాలా అపోస్తలుడు దేవునితోనే సహవాసం చేస్తున్నవారు, ఆయనతోనే లేస్తున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయనతో పడుకుంటున్నారు. కానీ ఏమైపోతారు? ఇక్కడ పరిస్థితులు, శోధనలు వచ్చినప్పుడు ఏమైపోయినారు? ప్రభువారిని పక్కనే పెట్టుకుంటున్నారు. పరిస్థితులు, శోధనలు మనని అధిగమించినప్పుడు ప్రభువారు పక్కనే ఉన్నారు.
అనుకుంటాం, కానీ ఆయన ఉన్నారు అనుకుంటున్నావా? ఆ ధైర్యం ఉందా? ఆ నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఆనాడు అపోస్తలులకు లేకుండే. సముద్రము పొంగి వారిని చంపేస్తుందేమో, వాళ్ళ ప్రాణాలు పోతాయేమో అని ప్రాణాల కొరకు భయపడ్డారు, కానీ నిత్య జీవం ఇచ్చేవాడు మా పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఉండగా మాకు భయం ఎందుకు అని ఒక్క క్షణం ఆలోచించలేదే. ప్రభువారి యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. హర్ట్ అయి ఉంటాడు, బాధపడి ఉంటాడు. ప్రభువారు అంటే మీరు ఇంకను నమ్మిక ఉంచట్లేదు, ఇంతమందిని చూస్తున్నారే, ఇన్ని స్వస్థతలు చూస్తారే, ఇంత చూసినా కూడా ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ఇంకెంత నమ్మకం కావాలి? ఇంకెంత నమ్మకం కావాలి? గమనించండి, కళ్ళ ముందు కనపడుతున్న వాటిని చూసి నమ్ముతున్నారు అనుకుంటారేమో, చాలామంది నమ్ముటలేదు. అనేక సందర్భాల్లో మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మేలు చేసినా కూడా అవిటి చూసి ఈరోజు మనం వెళ్తున్న పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, నా దేవుడు అటువంటి గడిచిన పరిస్థితులలో దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన నమ్మినందుకు నాకు స్వస్థతనిచ్చాడు, నన్ను నమ్మినందుకు నాకు ఈ శోధన నుండి నన్ను దేవుడు బయటకు తీసుకొచ్చిన విశ్వాసం ఇప్పుడు నీ ముందుకు శోధన వచ్చినప్పుడు చూపించగలుగుతున్నావా? అదే విశ్వాసం. శోధన రాక మానవు అని ప్రభువారు చెబుతున్నాడు, కానీ కావలసినది ఏంటంటే విశ్వాసము. ఆనాడు అపోస్తలులకు ఉండేనా? సమయంలో లేకుండే. ఇక్కడ ఈ బిడ్డను చూస్తున్నప్పుడు ఎటువంటి విశ్వాసం ఉన్నది యాయీరుకి? గ్రంథాలు చదివాడు, రోమీయుల అధికారుల కింద ఉన్నాడు, నిష్ఠగల తెగకు చెందినవాడు, దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నవాడు. ఏది ఆలోచించలేదు. నేను యేసు ప్రభువారిని నేను నమ్మినట్టయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడున్న నా ప్రజలు, నా జనులు తృణీకరిస్తారేమో, వెలివేస్తారేమో, నాకు సంఘం యొక్క అధికారం, నా ఉద్యోగాన్ని తీసివేస్తారేమో అనుకున్నాడా? అనుకోలేదు. ఎప్పుడైతే తన బిడ్డ ప్రాణం మీదకి వచ్చిందో తన విశ్వాసము బయటకు చూపించాడు. బహిరంగంగా మారిపోయాడు. బహిరంగంగా మారిపోయి ప్రభు చెంతకు వచ్చేసి పాదాల మీద పడి, నేను, నా మతము, నా జ్ఞానము, నా అతిశయము అన్నిటిని కూడా ప్రభు పాదాల దగ్గర పడివేసి బతిమాలుకుంటున్నాడు. బికాజ్ హీ అండర్స్టాండ్, ఆయన తెలుసుకున్నాడు, ఈయన తప్ప నా బిడ్డను ఎవరు బతికించలేదు. అంటే డాక్టర్స్ లేకన్నా, ఆయనకు తెలియని వారు లేకన్నా, డబ్బు లేకన్నా కాదే అన్ని చేసి ఉంటాడు, కానీ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసి ఉంటారు, నీ బిడ్డ ఇంకా బతకదు. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు ఏమన్నారు? అధికారి నేను రానున్నాడా? ఏమంటాడు? ఆయన అతనితో కూడా వెళ్ళను. ఒక మాట నేర్చుకోవాలి, ప్రభువాని నువ్వు ఆహ్వానిస్తే నీతో కూడా వస్తాడు. నా ఇంటికి రా ప్రభువా నువ్వు ఆహ్వానిస్తే నీ ఇంటికి వస్తాడు ఆయన. నా హృదయంలోకి రా ప్రభువా అని నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోకి వస్తాడు. పిలుస్తావా? పిలిచే హృదయం ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఎందుకంటే ఆయన వస్తే నేను బ్రతుకుతానన్న విశ్వాసం ఉంటే నువ్వు పిలువు, ఆయన వస్తాడు నీ దగ్గరికి. ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు ఆయన స్వస్థత ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, శోధన జయించినట్టుగా చేస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు ఆ ప్రార్థన చేస్తే, నేను అని అతిశయము పక్కకు పెట్టి ప్రభువా నేను కాదు నీవు అని బతిమాలుకుంటే ఆయన నీ దగ్గరకు వస్తాడు, కనికరిస్తాడు. ట్రై చేసి చూడండి, ఎప్పుడన్నా అద్భుతాలు చూస్తారు. రైట్. అయితే ఈ సందర్భంలో ఆయన ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. సందర్భాన్ని చూద్దాం. ఆయనతో కూడా వెళ్ళాను. అప్పుడు బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండ్రి. ఆయన మీద పడుతున్నారంట. ఎట్లా పడతారు? ఎట్లా గుర్తు చేసుకోవాలి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే మన చర్చికి వస్తే సంఘం అనే సంగతి మనోళ్ళు మర్చిపోయారు. ఇది సంఘంలో క్రమంగా ఉండాలని అదే ఒళ్ళు మరిచి ఏం చేస్తారు? ఆయన మీద పడుతున్నారు. పడ్డారా? వీడియోలు ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఐ వాజ్ వండరింగ్ టు సీ దాట్. అంటే ఒక పొలిటీషియన్ వస్తేనే ఇట్లా మైకం వచ్చేసినట్టుగా మనుషులు ఏం చేస్తున్నారు? మీద మీద పడుతున్నారు. ఏమైపోయింది? మనిషే కదా. అర్థమవుతా? ఏదో జరిగిపోతుంది, మనుషులు ఏదో జరిగిపోతుంది ఆ సమయానికి. అప్పటి వరకు బాగున్నవారు ఆటోమేటిక్గా ఏదో తెలియని ఒక ఉప్పొంగిపోతుంది హృదయం అంతా కూడా. వెళ్ళేసి ఆయన ముట్టుకోవాలి, అంత మాట్లాడాలి, ఆయన నన్ను చూడాలి, నన్ను చూసి నిన్ను కళ్ళలో పెట్టి చూడాలి. ఆశ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే సెలబ్రిటీలను చూడగానే అది వచ్చేస్తుంది మనుషుల్లోకి. అంటే మీద పడుతుంటారు. జస్ట్ ఇమాజిన్
యేసు ప్రభువారు లక్షల మందికి సువార్త ప్రకటించి లక్షల మందిని ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆయన సువార్త గురించి విని, ఆయన గురించి విని ఆయన మీద పడితే ఎట్లుంటారు? ఇంకా గల్లీలు వేల మంది నిలబడుతుంటే ఆయన నడవనిస్తారా? మీద పడుతూ వేల మంది కుక్కిరిగుంటూ వెళ్తూ ఆయన పట్టుకొని ఆయన మీద పడుతున్నారా? అట్లా ఉందా? ఆయన మీద పడుతున్నారు అంటే ఆయన మీద పడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నడవనేట్లేదు, ఆయన పాదాల మీద పడుతున్నారు, ఆయన చెంగును పట్టుకుంటున్నారు, వెనక్కి లాగుతున్నారు, తన మీద పడుతున్నారు, తను ఇటు అంటున్నారు. 12 మంది అపోస్తులు బాడీ గార్డ్స్ లాగా ఉండి మనుషులను తోయలేని పరిస్థితి, అంత మీదగా అంత కిక్కురు మనిపించే అటువంటి సందర్భంలో ప్రభువారు నడుస్తున్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. చూద్దాం అద్భుతం ఏంటో. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది అంతయు వ్యయము చేసి, అంటే ఖర్చు పెట్టి ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేను. ఆమె యేసు గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జనసమూహం ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. గమనించండి, ఒక స్త్రీ గురించిన విషయాన్ని మాట్లాడుతున్నాం. ఈ స్త్రీని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. హౌ డెస్పరేట్. ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి అంటే, యాయిరు అను ఆ అధికారి డెస్పరేషన్లో ఉన్నాడు. ఏంటి డెస్పరేషన్ ఉండడం అంటే? ఎంతో కోరికతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా నాకు కావాలి అన్న ఆ ఆలోచనలో ఉండి డెస్పరేషన్తో ఉన్నాడు. అంటే ఏంటి గమనిస్తారు ఎప్పుడన్నా? ఎట్లా తెలుసా డెస్పరేషన్లో? బిడ్డలు పుట్టినప్పుడు 2 నెలలు 3 నెలలప్పుడు అమ్మకు పాలు కావాలి, ఎట్లుంటారు పిల్లలు? ఇంకా జిద్దు చేస్తుంటారు. అవునా? అర్థమవుతుందా? అట్లా కావాలంటే కావాలి అంతే, ఇంకా దానికి వేరే తిరుగు లేదు. ఆ విధంగా అంతగా కావాలని ఆ డెస్పరేషన్ సిచ్యువేషన్లో యాయిరు ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు, తను తగ్గించుకున్నాడు, పాదాల మీద పడ్డాడు, బతిమాలుకున్నాడు, రా ప్రభువా రాను నా దగ్గరికి అని పిలుచుకున్నాడు. అదే డెస్పరేషన్లో ఇంకొకరు చూస్తున్నాము. ఎవరంటే ఈ రక్తస్రావం గల స్త్రీ. ఇంత వేల మంది జన సమూహంలో ఒక్క స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంతో కలిగి ఉన్నది. మనకి ఈరోజు రక్తస్రావం గురించి విన్నప్పుడు చాలామంది తెలియదు కూడా, కానీ ఆనాటి ప్రజల్లో పరిస్థితి అది కాదు. రక్తస్రావం గల స్త్రీ అపవిత్రురాలు. తనకు జరుగుతున్న ఆ రక్తస్రావం జరుగుతున్న ఆ దినములన్నీ కూడా తన అపవిత్రురాలే. తను ఏది ముడితే అది అపవిత్రము, తను ఎవరిని ముడితే అతను అపవిత్రం అవుతాడు ఆ దినమంతా కూడా. ఆ విధమైన చట్టాలు ధర్మశాస్త్రం చూపిస్తుంది. లేవియా కాండంలో చూద్దాం ఒకసారి. లేవియా కాండంలోని 15వ అధ్యాయంలో చూద్దాం. ఎందుకు ఆమె అంత సీక్రెట్గా వచ్చింది అనేది మనము తెలుసుకోవాలి. వెనక నుండి ఎందుకు వచ్చింది, ఆయన ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయింది? 26వ వచనము 27వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము లేవియా కాండం. ఆమె శ్రావ దినములన్నీయు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటికీ మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్రత వలె అపవిత్రమగును. ఆమె ఎక్కడ కూర్చుంటే అది అపవిత్రమైపోతుంది. రెండోది, వాటిని ముట్టు అంటే బల్ల మీద కూర్చుంటే బల్లను ఎవరైనా ముడితే అది అతను అపవిత్రమవుతాడు. కుర్చీలో కూర్చుంటే కుర్చీని ముడితే అతను అపవిత్రపరచబడతాడు. తర్వాత వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలం వరకు చాలా గమనించారు. రక్తస్రావం గురించిన పరిస్థితి, నెలసరి వచ్చే రక్తస్రావం గురించిన పరిస్థితిని అక్కడ లేవియా కాండంలో వివరిస్తూ, అపవిత్రత ఏంటి, అపవిత్రత నేను అన్నం గుర్తుందా మీకు? దోషం గురించిన విషయం మాట్లాడడం. నాకు నేను వ్యతిరేకంగా చేసుకుంటే దోషం అన్నాము, నేను ఎదుటివాడికి వ్యతిరేకంగా చేస్తే దాన్ని నేరం అంటున్నాము, దేవునికి వ్యతిరేకంగా చేసిన దాన్ని పాపము అని నేర్చుకున్నాం. ఇది దోషము అంటే అపవిత్రత అంటే నాకు నేను విధించుకున్న దోషము.
తనకు తాను రక్తస్రావం గల స్త్రీ ప్రతి నెల జరిగే ప్రతి ఋతువులో జరిగే ప్రతి సందర్భాన్ని బట్టి తనకు ఆ దినము అపవిత్రాలు అవుతుంది. తను ఏది ముడితే అది అపవిత్రం అవుతుంది. ఆ ముట్టిన దాన్ని ఇంకెవడన్నా ముడితే వాడు అపవిత్రం అవుతాడు. ఇంత అపవిత్రత ఉన్న స్త్రీ యొక్క జీవితాన్ని గమనించండి. అవునా? 12 సంవత్సరాలు, ఒక్కరోజు 2 రోజుల్లో 12 సంవత్సరాలు తన కుటుంబాన్ని గమనించుదాం ఒకసారి. అంత రక్తస్రావం గల స్త్రీని ఏ ఇంట్లో ఉంచుకుంటారా? ఎందుకంటే తను ప్రతి ఒక్కటి ముడుతుంది. ఉదయం లేవగానే తన బెడ్ ముట్టుకుంటుంది, బట్టలు ముట్టుకుంటుంది, నీళ్లను ముట్టుకుంటుంది, వంటను ముట్టుకుంటుంది. తను ఏది ముట్టుకుంటే అపవిత్రం అవుతే తన కుటుంబం అంతా కూడా అపవిత్రం అవుతారు. అవునా? కుటుంబం అంతా అపవిత్రులు. ఎన్ని రోజులు? వారం నెలల్లో 3 రోజుల, 5 రోజుల, 7 రోజుల, 12 సంవత్సరాలు ఉంచుకుంటారు ఎవరన్నా? ఇంట్లల్లో ఉంచుకుంటారు ఎవరన్నా? తన ద్వారా తన ఇల్లు అపవిత్రమవుతుంది. తనది శాపము. అవునా? తన శాపగ్రస్తమైన బిడ్డను అనుకొని తన తల్లిదండ్రులు వెలివేసి ఉంటారు. ఇటువంటి రక్తస్రావం వల్ల భర్త కూడా తనని వదిలిపెట్టి ఉండవచ్చు. అవునా? అటువంటి స్త్రీతో ఎవరు సాంగత్యం కూడా చెయ్యరు. తన స్నేహితులు కూడా తనతో ఉండరు. ఎందుకంటే స్నేహితులు లేకుండా, కుటుంబం లేకుండా, సమాజంలో అపవిత్రాలుగా ఎవరిని బహిరంగంగా తను కలవలేదు. గుర్తుపట్టేస్తారు. స్రావం కనపడుతున్నప్పుడు గుర్తుపట్టినప్పుడు అపవిత్రురాలు, 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 ముట్టకండి అని మనుషులంతా కూడా ఆమెని దూరంగా పెట్టిన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి ఆ స్త్రీ ఏం చేసింది? అవును నాకు ఉంది అని అనుకుని తను చనిపోవాలనుకుండొచ్చు కదా. మనుషుల మధ్యలో వెళ్ళలేదే, తృణీకరింపబడి ఉన్నదే. గమనించండి, మనుషులు చాలా మటుకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము వారిని వెలివేయడమే, వారిని ఒంటరితనంలో ఉంచడమే. వారిని పట్టించుకున్న వారు ఎవరు లేనప్పుడు వారు అనుకుంటారు, నేను బ్రతకడం ఎందుకు ఇంకా. మన సమాజం కొరకు బ్రతుకుతున్నారు చాలామంది. మన కొరకు మనం ఎవరు బ్రతకరండి. ఎవరు బ్రతకరు, సమాజం కొరకు బ్రతుకుతారు. సమాజంలోనే బ్రతుకు ఉన్నదని అనుకుంటాం. కాబట్టి ఆ వ్యక్తికి, ఆమెకు అటువంటి భయంకర పరిస్థితి వచ్చినప్పుడు అందరూ వెలివేస్తే ఎందుకు బతుకున్నానా అనుకుంది. దాని కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. చూద్దామా ఆ ఖర్చు ఎక్కడ పెట్టిందో? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. వైద్యుల చేత తిప్పలు పడ్డం అంటే తెలుసా? మనం మా డాడీని హాస్పిటల్ వేసినా మాకు అర్థమైంది వైద్యుల చేత తిప్పలు పడ్డం ఏంటో తెలుసా? ఇంజక్షన్ ఇస్తున్నారు. ఒక ఇంజక్షన్ ఇవ్వడానికి ఒక ఐవి పెట్టాలంటే ఒక 8 సార్లు వచ్చారు. ఇక్కడ దొరకట్లేదు, వాళ్ళకు నరం దొరకట్లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళకు తెలియట్లేదు ఏ నరానికి ఇవ్వాలో కూడా. అది పరిస్థితి. అవునా? బాధపడుతూ ఒకే చేయికి కంటిన్యూస్గా ఇంజక్షన్స్ పెట్టి 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 నరం మొత్తము ఉబ్బిపోయి చెయ్యంతా లావైంది. 10 రోజులు అవస్థలు. ఎటువంటి అవస్థలు? స్వస్థత కావాలి కానీ అవస్థలు స్వస్థతలు కావాలని వెళ్తారు కానీ అవస్థలు పడతారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న మెరుగైన వైద్యం ఆ కాలంలో లేదు. మనం మాట్లాడుతుంది దాదాపు 2000 సంవత్సరాల క్రితం పైన మాటలు మనం మాట్లాడుకుంటున్నాము. అటువంటి మెరుగైన వైద్యం, ఇప్పుడున్న మెరుగైన వైద్యం అప్పుడు లేదు. కాబట్టి ఆ స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే తెలుసా? వాళ్ళు రకరకాల మూలికలతో ఉండేవాటి అంటే ప్రత్యేకంగా ద్రాక్షరసం చేత పట్టుకొని దాంట్లో ఎంచిన ఉల్లిగడ్డలు పెట్టి మధ్య 4 రోడ్లు ఉన్న దగ్గర మధ్య నిలబెట్టి తనని పట్టుకొని తిప్పడము, ఇటువంటి ఎన్నో రకరకాల ఎప్పుడో పురాతనమైన ఆలోచన చేత అటువంటి రోగం ఉన్న వారిని స్వస్థపరచడానికి ప్రయత్నం చేసేవారు. ఇటువంటి ఎన్నో రకాలు, ఇటువంటి ప్రతిదీ తను ఎవరెవరు ఏ డాక్టర్కి వెళ్తుందో ఆ డాక్టర్లు అందరూ కూడా రకరకాల వైద్యాలు, కొత్త వైద్యాలు తన పైన ప్రయోగిస్తున్నప్పుడు తిప్పలు పడదా? భయపడదా? అవునా? దిగులు చెందదా? దాంతో ఆలోచిస్తే ఆమె తిప్పలు పడింది అని చెప్తుంది. ఎన్నో తిప్పలు పడింది వైద్యుల దగ్గర, కానీ స్వస్థత దొరకలేదు. తనకు ఆ తిప్పలు పడగా ఆమె మాత్రమే కాకుండా తనకు కలిగి ఉన్నదంతయు ఖర్చు పెట్టేసింది. అర్థమవుతుందా? డబ్బునంత వరకు హాస్పిటల్ తిప్పుతావు. ఎప్పుడైతే నీ చేత డబ్బులు అయిపోతాయో వైద్యులు ఉంటారా? వైద్యం ఉంటుంది కానీ వైద్యులు ఉంటారా? ఉండరు. అంటే తను ఏ పరిస్థితికి దిగజారిపోయిందంటే తన దగ్గర ఉన్నది అంతా కూడా అమ్మివేసింది, వైద్యుల చుట్టూ తిరిగింది బాగుపడాలని. లుక్ ఎట్ ద డెస్పరేషన్.
లుక్ అట్ ద డెస్పరేషన్. ఎటువంటి పరిస్థితులు ఉంది అంటే తన కుటుంబం తనతో లేదు, తల్లిదండ్రులు తనతో లేరు, అన్నదమ్ములు తనకు ఉంటే తనతో లేరు, తన గృహంలో తను లేదు, తన భర్తతో తను లేదు, నానుకున్న వారు లేరు, స్నేహితులు లేరు, అనాథగా మిగిలిపోయింది. అది మాత్రమే కాకుండా తన సమాజంలో ఉండలేకపోయింది, తన ఊరిలో ఉండలేకపోయింది, వేరే ప్రాంతాలకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళిన యూదులు, ఇదే ధర్మశాస్త్రం కదా, ఎక్కడికి వెళ్ళినా తన గురించి తెలియనంత మట్టుకే గుట్టుగా ఉంటుంది. తన గురించి తెలిసిన వెంటనే తనను వెలగొట్టేస్తారు, అపవిత్రురాలని తనని వెలగొట్టేస్తారు. ఇంత చీదరించుకుంటూ బతుకుతున్న పరిస్థితుల్లో డబ్బంతా అయిపోయి ఎక్కడ బతుకుతుంది, ఏ రోగంతో బతుకుతుంది, ఏమి తింటుంది, ఏం బ్రతుకుతుంది? ఆలోచన చేయండి. ఇటువంటి డెస్పరేషన్ ఉన్నప్పుడు తనకేం కావాలి? తనకేం కావాలి? తనకు ఒకే ఒకటి కావాలి, తనకు స్వస్థత కావాలి. ఇంకా అది తప్ప వేరే మార్గం లేదు. అదొక్కటే మార్గము. ఆ మార్గాన్ని వెతుక్కుంటూ 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 వెళ్తుంది. ప్రదేశాలు, పట్టణాలు, గ్రామాలు వెళ్తూ ఆఖరికి కనుగొన్నది. ఏమని కనుగొన్నది అంటే యేసు ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ముడితే స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు ముడితే స్వస్థత కలుగుతుంది. కానీ నేను ఆయనను ముట్టుకుంటే ఆయన అపవిత్రుడవుతాడు. ఆయన నన్ను ముడితే నేను అపవిత్రురాలు, నన్ను ఆయన ముడితే ఆయన కూడా అపవిత్రుడు అయిపోతాడు. నన్ను ఎవ్వరు ముడతారో వాళ్ళు అపవిత్రులు అవుతారు. నేను ఆయనను ముట్టను, ఆయన నన్ను ముట్టనీయను. ఎందుకంటే నా వల్ల ఆయన అపవిత్రుడు అవుతాడు. ఆలోచన వస్తుందా? అది ఇంతమంది మరి ఆయన దగ్గరికి జనులందరూ కిక్కిరిసుమని అనేక మంది జనాలు ఆయన మీద పడి వెళ్తున్నప్పుడు నేను ఏ విధంగా ప్రభుని చేరుకుంటాను? నన్ను మనుషులు చూస్తే గుర్తుపట్టేసి వెలివేస్తారే. నా గురించి నేను చెప్పుకోలేను, ఇట్స్ సీక్రెట్. నేను చెప్పుకోలేను, కానీ తెలుసుకోవాలి అతను. నేను చెప్పుకోలేను, తను తెలుసుకోవాలి. అదేవిధంగా తను తెలుసుకుంటే నేను బాగుపడతాను. ఎందుకంటే ఆయన తప్ప నాకు వేరే ఆధారము లేదు అని దృఢ నిశ్చయంతో ఉంది. తనని ఏ విధంగానే సరే ఒక ఆలోచన చేసుకుంది. ఆ ఆలోచన ఏంటో తెలుసా? నేను ఆయనను ముట్టను, కానీ తన పై వస్త్రమును, ఆ చెంగును మాత్రం పుడతాను. పై వస్త్రము, నిటారైన అంగి వేసుకున్న యూదులు పైనుంచి ఒకటి పై వస్త్రం వేసుకుంటారు. శాలువ అంటాం కదా, ఆ శాలువ వేసుకుంటారు. శాలువ అంచులలో ఇట్లా పూలుగా కుడతారు, కార్నర్ అంతా కూడా కుడతారు. వాళ్ళకి యూదులకు ఆ పై వస్త్రం వేసుకోవడము చాలా అవసరము. సంఖ్యాకాండంలో ఉంటుంది మనకు. అది ఖచ్చితంగా అవసరము. అది వేసుకుని ఆజ్ఞ. అది వేసుకుని ఉన్నప్పుడు ఆయన అనుకుంటుంది, నేను ఆయన పై వస్త్రంలో చెంగును మాత్రం ముట్టుకుంటా నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం ఉంచింది. వెళ్ళిండొచ్చు, పరిగెత్తుకు వెళ్ళిండొచ్చు. మనుషులు ప్రభువారు నేర్చుకున్నాం కదా, ప్రభువారి మీద పడుతున్నారు, ఎంతోమంది తాకుతున్నారు. దర్ లైక్ బంపింగ్ ఆన్ గాడ్. మీద పడిపోతున్నారు, ఆయన మీద పడిపోతున్నారు. వాళ్ళని దూరం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు గమనించండి, అద్భుతం జరిగింది. ఏమైంది? తను ఏమనుకుంది? నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడను అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. ఆయన వస్త్రమును ముట్టలన తన దృఢ నిశ్చయత అది ఖచ్చితంగా నెరవేర్చబడింది. నువ్వు నిజంగా నీ హృదయములో ఏదైనా చెయ్యాలని ఆశపడితే ఖచ్చితంగా చేస్తావు అన్నదానికి నిదర్శనం ఇది. నీ జీవితంలో ఏదైనా సాధించాలని దృఢ నిశ్చయంతో నువ్వు ఉంటే సాధించగలుగుతావు అన్నదానికి నిదర్శనం ఇది. వేల మంది కక్కిరిసిమంతున్న జన సమూహముల మధ్యలో వెళ్ళి, తనెవరో తెలిసిన ప్రజల్లో గుండా వెళ్ళి, తను ఎవ్వరికీ భయపడకుండా, సిగ్గుపడకుండా, తను అప్పటి వరకు ప్రభువారిని చూస్తుందో, తను విని ఉందో, కానీ మధ్యలోకి వెళ్ళిపోయింది. అన్నిటినీ వదిలిపెట్టింది. తన బాధను వదిలిపెట్టింది. నన్ను ఏమనుకుంటారో అన్న సంగతి వదిలిపెట్టింది. నా గురించి మనుషులు ఏమనుకుంటారు, నేను వాళ్ళని గుర్తుపడితే ఏమనుకుంటారు, భయంతోనే తన వెనక నుండి వెళ్ళి మెల్లిగా చెంగు పట్టుకొని వచ్చేసింది. యాక్చువల్గా తను అనుకుంది ప్రభువారినే ముడదాం అనుకొని. ఉదయం అదే కదా ఆలోచన. అందరూ ఆయన మీద ఎందుకు పడుతున్నారు ఆయన మీద? పేతురు యొక్క నీడ పడితేనే దయ్యాలు పారిపోయి స్వస్థత పొందారు. పౌలు యొక్క హ్యాండ్ కర్చీఫ్ అంగి దాన్ని ముట్టుకుంటేనే, విడిచిన బట్టల్ని ముట్టుకుంటేనే స్వస్థత పడ్డారు. గమనించండి, ఇటువంటివి మనం చూస్తే మూఢనమ్మకాలా కనబడతాయి. దీన్ని బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కర్చీఫ్లు అమ్ముతున్నారు, నూనెలు అమ్ముతున్నారు, అవునా, ద్రాక్షరసాలు అమ్ముకుంటున్నారు. దాన్ని బిజినెస్ చేశారు. కానీ ఆనాటి కాలంలో ఇది బిజినెస్ కాదండి, అది విశ్వాసం. అది
విశ్వాసం అది. దాని మీద చూడండి, మనోళ్ళు అమ్మే దాని మీద నాట్ ఫర్ సేల్ అని రాసి ఉంటుంది. అక్కడ అమ్మవాడకూడదు అంటారు, కానీ వీడు అమ్ముతాడు. అర్థమవుతుందా? గమనించాలి, జ్ఞానంతో ఆలోచించాలి. ప్రభువారిని చెంగును పట్టుకోవడము అంటే ఏంటంటే అది ఒక ఎటువంటి మాదిరి అంటే, ప్రభువారు దాన్ని చూసి ఆలోచన చేస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆయన చెంగును పట్టుకోవడం ఏంటి? ఇదేం విశ్వాసము? మూఢనమ్మకంలాగా అనిపించట్లేదా? నూనెకు ప్రార్థన చేస్తే నూనె స్వస్థ చేయడం ఏంటి? మూఢనమ్మకం అనిపించట్లేదా? అవునా? వస్త్రం ముట్టుకుంటే బాగుపడడం ఏంటి? మూఢనమ్మకం అనిపించట్లేదా? అనిపించింది వచ్చి ఆమెకు, కానీ ఆ సమయంలో తను అది మాత్రమే చేయగలుగుతుంది, ఇంకేమీ చేయలేదు. దేవుడు తన యొక్క నమ్మకము తన వస్త్రములో పవర్ ఉందని అనుకోలేదు. గమనించండి, తన వస్త్రములో, ప్రభు వారి యొక్క వస్త్రములో పవర్ లేదు. పవర్ ఎక్కడుంది? ప్రభువులో పవర్ ఉంది. అవునా? ఆ మాట చూద్దామా? జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనెను. తర్వాత వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరు అని అడగగా, ఆయన శిష్యుల జన సమూహము, నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టింది ఎవరని ఎట్లా అడుగుతున్నావు? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. చూద్దాం, ఇష్టంతోని, ప్రేమతోని, డెస్పరేషన్తోని, అవసరతలో, భయంకరమైన అవసరతలో, కావాలి, స్వస్థత కావాలని జన సమూహములో మధ్య దూరుకొని వెళ్ళిపోయి వెనుక నుండి వెళ్ళి తన వస్త్రం చెంగును ముట్టుకుంది. ఆ చెంగులో స్వస్థత లేదండి. చెంగును ముట్టగానే ఎక్కడి నుండి వచ్చింది తన స్వస్థత? చెంగును ముట్టగానే స్వస్థత వచ్చింది, కానీ ఆ ముట్టిన వెంటనే స్వస్థత వచ్చింది. తను ముట్టిన వెంటనే ప్రభువారిలో నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళింది. శక్తి ప్రభువులో ఉంది. నూనెలో లేదు ప్రభావము, ప్రభువైన విశ్వాసంలో ఉంది. ద్రాక్ష రసంలో లేదు ప్రభావము, ప్రభువైన విశ్వాసంలో ఉంది. ఖర్చిఫుల్లో లేదు శక్తి, దేవుని దగ్గర ఉంది, ఆయన విశ్వాసంలో ఉంది శక్తి, అది శక్తి ప్రభావము. ఇక్కడ తన చెంగులో ఏమీ లేదు, ప్రభువు నుండి ప్రభావము బయలు వెళ్ళనని తను గ్రహించి ఉన్నాడు. గమనించండి, అక్కడ అనేక మంది తన మీద పడుతున్నారే, ఆయనను ముడుతున్నారే, బాగుపడుతున్నారో తెలియదు, కానీ మీద పడుతున్నారు. దేని కొరకు? ఆయన ముట్టుకుంటే చాలని ఎంతమంది అనుకున్నారు? తనను తాకితే చాలని ఎంతమంది అనుకున్నారు? ఆయన ముట్టుకుని ఆశపడిన అనేక మంది ఉన్నారు. మరి వారెవ్వరికి స్వస్థత కలగలేదు. ఈమెకు మాత్రమే స్వస్థత కలిగిందంటే ఆ డెస్పరేషన్తో వెళ్ళింది. తను దృఢ నిశ్చయతతో ప్రభువారు నేను ముట్టాలి, స్వస్థత పొందాలని దృఢ నిశ్చయంతో వెళ్ళింది. తనకు దిక్కు లేరు ఎవరు, దేవుడే దిక్కు నాకు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు స్వస్థత పొందింది. నమ్ముతావా? మనుషులపైన ఆధారపడుతున్నామేమో, మూఢ నమ్మకాలపైన ఆధారపడుతున్నామేమో, ఏం జరగబోతుందని భయపడుతున్నావేమో. ఆలోచించు. ప్రభు వారి దగ్గరికి ఆ డెస్పరేషన్ తర్వాత దృఢ నిశ్చయతతో ఆయన దగ్గరికి వస్తే ఎందుకు కార్యం జరగదు? ఈరోజు అనేక మందికి దేవుడు అనేక రోజులుగా స్వస్థతలు చేయకపోవడం కారణము, కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడం గల కారణాలు, కుటుంబాలు దేవుని కొరకు నిలబడలేకపోవడం గల కారణాలు ఏంటో తెలుసా? ఆ స్త్రీకి కలిగిన ఆ డెస్పరేషన్, ఆ యాయీర్కి కలిగిన ఆ దృఢ నిశ్చయత. నా దేవుడు నాకు చేస్తాడు, ఈయన నా ఇంటికి వస్తే నా కుమార్తె బాగుపడుతుంది, ఈయన చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అన్న ఆ విశ్వాసం ఆనాడు అపోస్తలులకు లేదు. ఎన్నో చూశారు అద్భుతాలు, వాళ్ళకు దొరకలేదు. కానీ వీరు ప్రభువారి యొక్క అద్భుత కార్యాలు విని గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు స్వస్థత ఎందుకు దొరకలేదంటే ఆ విశ్వాసం కావాలి. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ స్వస్థత జరుగుతుందండి. మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, మనుషులు ఎన్ని రకాలుగా ప్రభువారి గురించి అనినా, ఇబ్బందుల పాలు చేసినా, ప్రభువారు ఆ మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఆయన మాత్రం ఎవరిపైన ఫోకస్ చేస్తున్నాడు? జన సమూహము ఆయన మీద పడుతున్నప్పుడు వాళ్ళపైన ఫోకస్ చేయలేదు. కానీ ఎవరైతే తనపైన విశ్వాసంతో తన దగ్గరకు వచ్చారో వారిపైన ఫోకస్ చేస్తున్నాడు. లక్షల మంది సంఘాలకు వెళ్తున్నారు, లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుగా ఉన్నారు. నిజంగా క్రైస్తత్వం అంతమంది ఉంటే క్రైస్తవులపైన ఇటువంటి దాడులు జరగవు. నిజంగా అంతమంది ఉంటాయి. ఫ్లోటింగ్ క్రిస్టియన్స్, ఫ్లోటింగ్ మాత్రమే, సినిమా హాల్లోకి వెళ్ళినట్టుగా
ఒక మినిస్టర్ వచ్చినప్పుడు వెళ్ళినట్టుగా, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు వెళ్ళినట్టుగా, అవునా, మందిరాలకు అట్లా వెళ్ళిపోతున్నారు. కొంతమందికి అటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి చిన్న మంద భయపడకంటాడు. ఎందుకంటే లక్షల మంది, వేల మంది, కోట్ల మంది నా ప్రజలు ఉన్నారని ప్రభు చూడు, కానీ నేను వచ్చి కనున్న విశ్వాసాన్ని కనుగొంటానా అని ప్రశ్న వేస్తున్నాడు మనుషులకైనా. ఆ విశ్వాసముతో ఉన్న మనుషులు ఉన్నారా? నిజంగా దేవుని పని కొరకు నిలబడిన మనుషులు ఉన్నారా? నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు అభివృద్ధి పొందిస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం కలిగిన విశ్వాసులు ఉన్నారా అని ప్రశ్న వేస్తున్నాడు ప్రభువారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న. నమ్ముతున్నావా? ఆ స్త్రీ కలిగిన ఆ దృఢ నిశ్చయత నీకుందా? ఎప్పుడొస్తుంది ఆ దృఢ నిశ్చయత అంటే, నువ్వు అన్ని పాతాళం వంటి అగాధమైనటువంటి లోయలు నువ్వు వెళ్తున్నప్పుడు అప్పుడు వస్తుంది ఆ విశ్వాసం నీకు. అప్పటి వరకు రాదు. నువ్వు సుఖంగా సౌఖ్యముగా ఉంటున్నప్పుడు, నువ్వు అడిగినవన్నీ నీకు దొరుకుతున్నప్పుడు రాద విశ్వాసము. నేను మనుషులు వదిలిపెట్టాలి, పరిస్థితులను వదిలిపెట్టాలి, నీ పరిస్థితులు అధిగమించాలి, ఇంకా నాకు దిక్కు లేదే అని ఆలోచించిన పరిస్థితిలో అప్పుడు నీ హృదయంలో ఒక మాట అర్థమవుతుంది. నేను కాదా? నేను నా జీవన విధానము, నేను బ్రతుకున్న బ్రతుకు కాదా? ఇది లేదా? నాకెవ్వరు లేరా? నాకు కేవలము దేవుడే దిక్క అనుకున్నప్పుడు నువ్వు చేస్తావు ప్రార్థన, ఒంటరి ప్రార్థన. నీ ఒంటరితనంలో చేసే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీరుతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు, స్వస్థతనిస్తాడు, ఆశీర్వాదనిస్తాడు, బాగు చేస్తాడు. అటువంటి ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అటువంటి ప్రార్థన చేయాలి. ముఖముడిగా మాట్లాడుకొని, సందర్భానుసారంగా ఏదో 4 మాటలు మాట్లాడుకొని ప్రభువో 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 అని ప్రార్థనలు కాదు. నిజ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నిజమైన విశ్వాసం దాని సన్నిధికి రావాలి. జ్ఞానం నేర్చుకోవడానికి సన్నిధికి రావాలి. లోతైన మర్మాలు నేర్చుకోవడానికి ఆయన దగ్గర రావాలి. వాక్యంలో ఇంకేముందో నేను నేర్చుకోవడానికి, నా బ్రతుకును మార్చుకోవడానికి, ప్రభు సన్నిధికి ఇంకా నేను గొప్పగా చేరడానికి, తన ప్రేమను అర్థం చేసుకోవడానికి, తనలో మమేకం అవ్వడానికి ఏ అవకాశాలు దొరుకుతున్నాయని ప్రతిరోజు అవకాశం కొరకు ఎదురు చూసే బిడ్డలు కావాలి. అది విశ్వాసం. ఆయన ప్రభావం వెళ్ళింది. ప్రభువారు చూస్తున్నారు. ప్రభావం వెళ్ళిందే నా దగ్గర నుండి. ఎవరికి వెళ్ళింది అని చూస్తున్నాడు. శిష్యులు అట్లనే ఉన్నారు, మారలే. గమనించారా? శిష్యుల కంటే బెటర్ అనిపించట్లేదా యాయీరు? శిష్యుల కంటే బెటర్ అనిపించట్లేదా ఈ రక్తస్రావం గల స్త్రీ యొక్క విశ్వాసము? దేవుని సన్నిధిలో దేవుడు నాకు తెలుసు అనుకున్న, దేవుని వెంబడిస్తున్న, అనేక సంవత్సరాలు బ్యాప్టిజం రక్షణ పొందామనుకుంటున్న ఈ శిష్యుల కంటే కేవలం ఆయనని కేవలం చూసి, ఆయన మాటలు విని నమ్మిన ఈ విశ్వాసులు గొప్పవారు కదా? గమనించాలి. 2 రకాల ప్రజలు కనపడుతున్నారు. ప్రభుని చూస్తూ ఆయన విశ్వసించని వారు, రెండోది ప్రభుని చూడకుండా తను తెలుసుకొని విశ్వసించిన వారు. ఏ గుంపులో ఉంటున్నాం? జాగ్రత్త చూసుకొని ప్రభువారు ప్రభావం వెళ్ళిందని ఆలోచించి చుట్టుపక్కల వెతుకుతున్నారు. ఎవరి కొరకు ఎదుగుతున్నారు? డోంట్ బికమ్ ఏ సీక్రెట్ క్రిస్టియన్, డోంట్ బికమ్ ఏ సీక్రెట్ బిలీవర్. సీక్రెట్గా నేను దేవుని నమ్ముకున్నాను, చెంగును పట్టుకున్నాను, పారిపోతానికి మనుషులకు తెలియకుండా అని అనుకుంటున్నావా? ఓ స్త్రీ, బయటకు తీశాడు దేవుడు ఏది సీక్రెట్గా చేయడు. ఆయన ప్రభంజనము సీక్రెట్గా ప్రారంభం అవుతుందేమో, తన శక్తి సీక్రెట్గా ప్రారంభం అవుతుందేమో, కానీ ప్రభంజనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినిపించేటట్టు చేస్తాడు ఆయన. ఎక్కడో మారుమూల గ్రామంలో కనబడుతున్న ప్రపంచంలో చిన్న దేశమైన కానాను దేశం, ఇజ్రాయెల్ దేశంలో ఒక్కడు పుట్టాడండి. ఈరోజు ప్రపంచానికి తెలియని వ్యక్తిగా ఎట్లా మారిపోయాడు? తను చేసిన స్వస్థతలవన్నీ కూడా కేవలము కపెర్నహూము, గలిలయ, యూదయ ప్రాంతానికే ఆయన పరిమితం చేసుకున్నాడు. కానీ ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా తెలిసింది? సీక్రెట్గా స్టార్ట్ అయిన మినిస్ట్రీ ప్రపంచంలో ఇంత ఓపెన్గా ఏ విధంగా వెదజల్లేటట్టుగా విస్తరింపబడింది? ఎట్లా అర్థమవుతుందా? శకపురుషునిగా ఈ యుగానికి, ఈ శకానికి ముందు, బిఫోర్ క్రైస్ట్ అన్ని డామినీ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని BC ఏడిగా విభజించే మధ్యవర్తిగా ఎట్లా మారాడినా? ఇంత గొప్పగా ఎట్లా మారాడు? ప్రపంచంలో ఉన్నతమైన మనుషుల గురించి, ఉన్నతమైన ప్రజల గురించి మాట్లాడేటప్పుడు క్రైస్తవులు మొదటి స్థానంలో ఎట్లుంటున్నారు? దట్ ఈస్ జీసస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్.
నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా అది దేవుని యొక్క శక్తి. ఆయన శక్తి దానిపైన విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళిన ఆ స్త్రీ బాగుపడ్డది. తన నుంచి శక్తి బయలు వెళ్ళింది. వెతుకుతున్నాడు. నువ్వు ఒంటరిగా కావు. నిన్ను ప్రజల మధ్యలోకి నిన్ను తృణీకరింపబడిన పరిస్థితుల నుండి నిన్ను బయటకు తీసి నిన్ను స్వస్థపరిచి అందరి మధ్యలో నా ప్రజగా నిలబెడతాను. ఇక నుండి నువ్వు సీక్రెట్గా ఉండకూడదు. ప్రజల్లోకి రా, బహిరంగంగా ఉండు. నా దేవుడు స్వస్థపరచాడని ప్రజలకు తెలిసేటట్టు నిలబడు, సాక్షిగా నిలబడు. దేవుడు అనుకుంటున్నాడు, డోంట్ ట్రై టు బికమ్ సీక్రెట్ బిలీవర్స్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది క్రీస్తు దగ్గరకు వచ్చి దొంగచాటున నా ఇంట్లోకి తెలియకుండా బైబిల్లోని కవర్లు పట్టుకొని ఇంటి నుంచి వస్తేప్పుడు బొట్లు పెట్టుకొని చర్చికి రండి బొట్లు తీసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ పెట్టుకొని, అర్థమవుతుందా? ఎంత కాలము? హౌ లాంగ్? ఇంకెన్ని రోజులు దేవుడు ఎదురు చూస్తాడు? క్రైస్తవుడవని నిజంగా నువ్వు క్రైస్తుని నమ్మిన వాడివైతే నీ సర్టిఫికేట్లో ఎస్సీలు బీసీలు ఎందుకు? యూ కాల్డ్ as క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్ అని బలంగా చెప్పగలగాలి కదా. ఆ బలం ఉండాలి కదా. నేను క్రైస్తవుడిని. ఎవరికి కావాలి నీ గవర్నమెంట్ పాలసీలు? నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు MBA సీట్ కోసం వెస్లీ కాలేజ్ అడిగారన్నమాట. మీరు ఓసీ కదా, మీరు ఓసీ అయితే మిమ్మల్ని మేము BCCలోకి వేస్తే 4 లక్షల రూపాయలు కట్టవలసిందేరా, 25,000 రూపాయలు కట్టాలి MBA అన్నారు. నేను పర్వాలేదు నేను ఓసీగానే ఉంటాను, పర్వాలేదు. అర్థమవుతుందా? గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం నా సర్టిఫికెట్లో పేరు మార్చుకోవడం అవసరం లేదు. ఏది నా విశ్వాసము? దేవుడే నా తండ్రి అని చెబుతున్నప్పుడు అడుక్కునే వ్యక్తుల్లాగా ఉంటున్నామా? అర్థమవుతుందా? దేవుని సేవ చేస్తామని చెప్పుకుంటున్న అనేక మంది పాస్టర్లు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నాకు డబ్బులు అయ్యి నాకు జీతం పెంచు ధర్నాలు చేసే పరిస్థితులకు వస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం ఈ సేవ? బట్టలు ఇస్తున్నారు, చీరలు ఇస్తున్నారు అంటే సంఘాలు ఆదివారం ఇస్తున్నారంటే ఆదివారం చర్చను ఎగ్గొట్టి వెళ్తామే. అర్థమవుతుందా? ఒక దగ్గర భోజనం దొరుకుతుంటే సంఘాన్ని ఎగ్గొట్టి వెళ్ళిపోతామే. ఎక్కడున్నాం మనం? జస్ట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్. వీళ్ళంతా కూడా ఎటువంటి క్రైస్తవులు? ఈ విశ్వాసం ఉందా? దాని శక్తి ప్రభావం పొందుకున్న వ్యక్తిని సీక్రెట్ బిలీవర్స్ లాగా ఉంచకుండా దేవుడు బహిరంగంగా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి తను ఏమంటున్నాడు? ఆమెను చూస్తున్నాడు. గమనించి ఎట్లా చూస్తుండొచ్చు? ప్రభావం వెళ్ళగానే ఇటు అటు ఎంబడి తిరుగుతుంటాడు. ఆయన ఆందోళన పడుతూ ఏమైంది ఎవరు అని అడుగుతున్నప్పుడు తన శిష్యులు అంటారు, వాట్ ఆర్ యు టాకింగ్ లార్డ్? ఇంతమంది మీద పడుతున్నారు, ఎవరో క్రై ఉంటారు అంటే షరాప్, నువ్వు మాట్లాడకు, నాకు ఆ స్త్రీ కావాలి, ఆ వ్యక్తి ఎవరు కావాలి, తన్నెవరు బయట తీసుకురాని కాదు దేవుడు. తను అనుకున్న సీక్రెట్గా తను అర్థమైపోయింది, నేను బయటకు వచ్చేంత వరకు ప్రభు వారు వదిలేటట్టుగా లేరు. ఇంకొంచెం నేను కనుక లేట్ చేస్తే నా పేరు పెట్టి మరి పిలుస్తట్టున్నాడు. ఎందుకు వచ్చిన బాధ? నేనే ప్రభు దగ్గరికి వెళ్తాను. భయముతో ఉంది. ఆ భయం తన హృదయంలో ఇమిడిపోయింది. అవునా? నీరసించిపోయింది. డబ్బులు లేవు, తృణీకరింపబడింది. మనుషులను చూస్తేనే భయముతో నింపబడిన 12 సంవత్సరాలుగా ఆ స్త్రీ ప్రభువారు పిలవగానే ఎట్లొస్తా అనుకుంటారు? ఎట్లొస్తుంది? భయముతో నిలబడిపోయింది, వ్యతిరేకతతో ఉండిపోయింది. బయటకు రావాలి మాట్లాడితే తన హృదయంలో అంతరంగంతో భయంతో ఉన్నది. అటువంటి భయంతో వణికిపోతున్న స్త్రీని దేవుడు దగ్గర పిలుచుకున్నాడు. పిలిచి మంచి మాట అంటాడు చూడండి. అందుకైనా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానివైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని పిలుస్తున్నాడు. ఇక్కడ 2 చాలా గొప్ప విషయాలు, యూనిక్ థింగ్స్. మూడు విషయాలు చెప్తాను ఈ ప్యాసేజ్ అన్నింటిలో మీకు. నేను 3 యూనిక్ థింగ్స్ జరుగుతాయి. మొదటిది 12 సంవత్సరాల యొక్క రక్తదాహం గల స్త్రీని చూస్తాము. 12 సంవత్సరాల వయసు గల యాయిరు కుమార్తెను చూస్తాము. మొదటిది, అవునా? రెండవది చూస్తే యేసు ప్రభు వారు ఎంతోమంది స్వస్థ చేసినప్పుడు నాలుండి ప్రభావం వెళ్ళిందని ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. అవునా? ఎంతోమంది స్వస్థపరిచారు కానీ ప్రభావం వెళ్ళిందని ఎక్కడా చెప్పలేదు. రెండవది. మూడవది, ఎవరిని కూడా ఆయన కుమారి అని సంబోధించలేదు. మొట్టమొదటిసారి. మీరు 4 సువార్తలు చదువుకోండి, ఎక్కడ ఈ మాట వినపడదు, ఈమెకు తప్ప. అర్థమవుతుందా? అంత గొప్పగా యునీక్నెస్ ఈ ప్యాసేజ్లో మనకు కనబడుతుంది. కుమారి అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే భయపడకు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏది స్వస్థపరిచింది? నా చెంగ, నా శక్తియా? ఏ స్వస్థపరిచింది నిన్ను? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. గమనించుకుందామా? ఏది మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, ఏది నిన్ను స్వస్థపరుస్తుంది? ఆలోచన చేసుకో. దేవుని యొక్క శక్తి పలానా దగ్గరికి వెళ్తే
శక్తి ఉంది, పలానా ఇంకో దగ్గరికి వెళ్తే ప్రభావం ఉంది, ఇక్కడికి వెళ్తే దేవుని యొక్క శక్తి కనబడుతుంది. నో మై డియర్ ఫ్రెండ్, ఎక్కడికి వెళ్ళినా నీకు విశ్వాసం ఉంటేనే, నీకు విశ్వాసం ఉంటేనే, నీకు విశ్వాసం ఉంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీలో విశ్వాసము లేకపోతే నీ కార్యాలు జరగవు. ఎటువంటి విశ్వాసం? ఆయన తప్ప నాకు వేరే దేవుడు లేడనే విశ్వాసము, ఆయన దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళుననే విశ్వాసము, ఆయనను స్వస్థపరుస్తాడన్న నమ్మకం ఉన్న ఆ విశ్వాసం మనకుంటే ఎందుకు దేవుడు స్వస్థపరచాడు? చేస్తాడు. అవునా? తన కుమారు అని చెప్పి అంటాడు. ఎందుకంటే తనకు ఇంకో భయం కూడా వచ్చిండొచ్చు. ఎందుకు? తను గాడ్ జీసస్ క్రైస్ట్ ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని కన్ఫర్మ్ చేస్తున్నారంటే, నువ్వు ముట్టుకున్నావే అప్పటికప్పుడు నీ రక్తస్రావం కట్టు చేయబడింది, కానీ మళ్ళీ ఆమెలో హృదయంలో భయం ఉండొచ్చు. ఇది టెంపరీయా పర్మనెంటా? ఒక్కరోజు స్వస్థపరచబడ్డాను, మళ్ళీ రేపు స్టార్ట్ అయితే, 6 నెలల తర్వాత స్టార్ట్ అయితే అనుకునొచ్చు కదా. అందుకే పిలిచాడు, బయటకు రా, బయటకు, ఆ భయం ఉందని లోపట రా, బయటకు నిలబెట్టాడు. నువ్వు స్వస్థపరచబడ్డావు, ఓపెన్గా చెప్పేస్తాడు. పర్మనెంట్. దేవుడు ఏది చేసినా పర్మనెంట్గా చేస్తాడు, పర్మనెంట్గా చేస్తాడు. నిన్ను రక్షించాను అంటే రక్షించాను, నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటే క్షమింపబడ్డాయి. నీ పాపంలో క్షమించిన తర్వాత దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని చెబుతున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకున్నాను అంతే. ఆయన ఏది చేసినా పర్మనెంట్. నువ్వు నా కుమారుడు అంటే కుమారుడవే, నువ్వు నమ్మిన నమ్మకం నా కుమారుడవే, నన్ను విశ్వసించు, బాప్టిజం పొందు, నన్ను రక్షకుని అంగీకరించు, ఈ లోకానికి వెళ్ళి నాకు సువార్త ప్రకటించు, రాజులు ఎదుట అధిపతులు ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు ఏం మాట్లాడో నువ్వు ఆలోచించకు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడికి తోడుగా ఉండి ఏం మాట్లాడి నేర్పిస్తాడు. ఎస్, నమ్ము. ప్రతిరోజు ఆయన మీద ఆధారపడే వాళ్ళకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ప్రతిరోజు ఆధారపడ్డప్పుడు అర్థమవుతుందా? ఆయన ఏది చేసినా పర్మనెంట్గా చేస్తాడు, టెంపరీగా చేయడండి. టెంపరీగా చేయడు. ఈరోజు స్వస్థత కోరుచున్నావా? విశ్వాసంతో అడుగు. ఈరోజు నీ బ్రతుకు మార్చాలని ఆశపడుతున్నావా? విశ్వాసంతో అడుగు. తన పాపురాలైన స్త్రీ కూడా అని ఉండవచ్చు. అవునా? ఏం పాపం చేసిందో అందుకే ఇటువంటి భయంకర పరిస్థితి వచ్చిందని. భయంకర పాపాల్లో ఉన్న వాళ్ళని కూడా దేవుడు తన సన్నిధికి ఆహ్వానించుకుంటాడు. తృణీకరించేవాడు కాదండి, మనుషులు తృణీకరించేవాడు కాదు. ఆ స్త్రీ అనుకుని ఉండవచ్చు, నేను ఆయన ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అయిపోతాడేమో అనుకుని ఉండవచ్చు. మనం కూడా అనుకుండవచ్చు, ఇంత ఘోర పాపిని నేను, ఇంత భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ మనుషులు ఎవరికి తెలియదు నా గురించి అనుకుంటున్నావేమో. ఆయన దగ్గరికి వెళ్తే, నేను ప్రార్థన చేస్తే నా ప్రభు నా ప్రార్థన వింటాడా అనుకుంటున్నావా? వింటాడు. మన పాప భారాన్ని మోయడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అయినా మన బాధలను, మన కన్నీటిని, మన అవరోధాలను సమస్తమును కూడా భారమును ఆయన పైన వేయమని ఆశపడుతున్నాడు. తను అక్కడ స్వస్థపరిచింది ఎవరిని తెలుసా? సోల్ని, ఆత్మను స్వస్థపరిచాడు ఆయన. ద సోల్ వాజ్ లాంగింగ్ ఫర్ సాల్వేషన్. ఆ స్త్రీ సోల్, ఆత్మలో తనకు స్వస్థత కావాలి అనుకుంది. మిగతా వాళ్ళందరూ కూడా శరీరకంగా స్వస్థత కొరకు వచ్చారేమో, ఆత్మలో స్వస్థత కావాలి. ఈ రోజున్న మనుషులు చాలామంది అనుకుంటారు సోల్కి హీలింగ్ కావాలి, శరీరానికి కాదు. ఆత్మకు స్వస్థత కావాలి, శరీరానికి కాదు. నీ ఆత్మతో దేవుని దగ్గరికి వస్తే, నీ ఆత్మతో దేవుని ప్రార్థన చేస్తే, నీ ఆత్మలో దేవుని పైన విశ్వాసం ఉంచితే, అప్పుడు నీ జీవితంలో కావాల్సిన కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్రార్థన ఆయన వింటాడు. చాలామంది ఇప్పుడు చేస్తున్నారు, ఒంటరితనం వస్తే ఇక్కడికి వెళ్తారు, డాక్టర్ ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వెళ్తారు. ఏ డాక్టర్కి వెళ్తున్నారు? ఎంటర్టైన్మెంట్ డాక్టర్కి వెళ్తున్నారు. అవునా? ఇంకా లోన్లీగా ఉండి, ఇంకా అక్కడ ఎంటర్టైన్మెంట్లో ఎన్ని రోజులు ఉన్నా, అందరికి దూరంగా ఉండి రకరకాల ప్రదేశాలు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినా సోల్ రిపేర్ అవ్వట్లేదు, ఆత్మలో శాంతి లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సైకాలజీ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, అక్కడ దొరకదు మనశ్శాంతి. ఇంకా వెళ్తారు టీచర్ దగ్గరికి వెళ్తారు. అవునా? ఇంకా బాబాల దగ్గరికి వెళ్తారు. ఇంకా ఏది దొరకకపోతే ఏదన్నా భక్తి మార్గం నడవడానికి వెళ్తారు. ఇట్లా దారులు తొక్కుంటారు, ఎక్కడన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో అని అంటారు. యేసుప్రభు వారు చెబుతున్న మాట, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. నేనేం చేస్తాను మీకు? నేను మీ హృదయానికి కావలసిన విశ్రాంతిని నేను ఇస్తాను. అది నేను ఉచితంగా ఇస్తాను, డబ్బులు తీసుకుందాను, నేను ఉచితంగా ఇస్తాను. నేను రక్షణ ఉచితము, స్వస్థత ఉచితము,
కావలసింది మాత్రము విశ్వాసము. అది కావాలి. మనస్సుకి శాంతి కావాలి. నేను బ్రతుకుతున్నానంటే ఎందుకోసం బ్రతుకుతున్నాను? నేను బ్రతికిన కాలమంతా వెనక తిరిగి చూసుకుంటే నా బ్రతికి ఈ విధంగా ఉంది. ఎవరితో సహవాసము చేస్తే నా జీవితం మారుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నీ హృదయంలో శాంతి కావాలి. ఆ శాంతికి మారు పేరు యేసు ప్రభువారు. ఆయన దగ్గరికి వచ్చి మనశ్శాంతి లేదని ఎవరు అనలేరు, అనకూడదు కూడా. ఆయన విశ్వాసము చేత ఆయన వెతుకుతున్నప్పుడు నీ భారమును ఆయన పైన వేయి, తన కాడిని మనం మోద్దాం అని చెబుతున్నమాట. చాలా సింపుల్గా చెబుతున్నాడు. ఎంత ఘోర పాపమైనా నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే క్షమించే దేవుడు అయినా, ఎంత భయంకర పరిస్థితుల్లో ఉంటున్నా ప్రభువా నన్ను స్వస్థపరచమని అడిగితే స్వస్థపరిచే దేవుడైనా, ఎంత భయంకరమైన స్థితి కూడా ఒంటరితనం వెళ్తున్న ప్రభువా నాకు తోడుగా ఉండుమని అడిగితే ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు అయినా. విడనాడడు, విడిచిపెట్టడు. అటువంటి దేవుడు మన దేవుడు. ధైర్యంగా చెబుదాం, యేసు ప్రభు వారి పైన విశ్వాసం ఉంచి ఆ స్త్రీ స్వస్థత ఏ విధంగా నొందిందో అటువంటి డెస్పరేట్ విశ్వాసము నాకుంటే నేను కూడా నా జీవితంలో మారగలుగుతాను, నేను అనుకుంది సాధించగలుగుతాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆనాడు తన అపోస్తులు తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నమ్మలేదు. యాయీరు నమ్మాడు. తన కుమార్తెను తర్వాత భాగాల్లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచున్నది అని చెబుతాడు. ఈ బిడ్డకు రక్తస్రావం గల స్త్రీ కూడా అదే మాట చెబుతున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. మీకు నేను చెబుతున్న మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. శక్తి నీ జీవితంలో కావాలంటే విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము కొరకు ప్రార్థన చేయి. దేవా నీ మీద ఆనుకునే విశ్వాసం నాకు కావాలని ప్రార్థన చేయి. విశ్వాసం కావాలని ప్రార్థన చేయండి, ఇస్తాడు దేవుడు. ఆ నమ్మకాన్ని ఇస్తాడు. పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు మనకిస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. అటువంటి గొప్ప జీవితము మనందరికీ కలగక మిగతా భాగమంతట్లో కూడా యాయీరు కుమార్తెను ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడు అక్కడ కనబడుతుంది. దేవుడు స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకున్నాం. ఈరోజు నేర్చుకున్న పాఠాలు మొదటిది దేవుని పైన పరిపూర్ణంగా అనుకొని హ్యావ్ ద డెస్పరేట్ ఫెయిత్ కావాలి. ఆయన తప్ప వేరే దిక్కు లేదన్నట్టుగా అటువంటి విశ్వాసము కావాలి. రెండవది, ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు బాగుపడతాను బాగు చేయబడతాను అన్నది విశ్వాసంతో నువ్వు రావాలి. మూడవది, ఆయన విశ్వాసం నుంచి బాగు చేయబడ్డప్పుడు ఉన్నతమైన స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు ఆయనకు సాక్ష్యంగా నిలబడాలి. డోంట్ బి ఎ సీక్రెట్ బిలీవర్ ఎనీమోర్. సీక్రెట్గా ఉండడానికి ఇష్టపడు, బహిరంగ ప్రజల్లోకి రా. ప్రభు నిజమైన దేవుడని ఎలుగెత్తి దేవుని గురించి చెప్పే బిడ్డగా కావాలి. ఈ మూడు విషయాలు మన స్త్రీ యొక్క జీవితం నుండి యాయీరు జీవితం నుంచి నేర్చుకున్నాం. ఇటువంటి జీవితం మనకు కూడా బతకాలని ఆశపడదాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువారు మనని ముట్టే దేవుడు, మనం రక్షించే దేవుడు, నిన్ను ధృవీకరించేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నా కూడా ఆయన ఆ స్థితిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి స్వస్థపరిచే దేవుడు. మనుషులపైన ఆధారపడి అనేక సార్లు మన డబ్బును కోల్పోతాం, మన సమయాన్ని కోల్పోతాం, ఇంకా భయంకర పరిస్థితుల గుండా వెళ్తాం. దేవునిపైన ఆధారపడిన ప్రతి బిడ్డ స్వస్థతను అందుకుంటారు. ఆ రక్తస్రావం గల స్త్రీ కలిగిన ఆ విశ్వాసం నీకును కలిగి ఉండాలని ప్రభువుని ప్రార్థన చేయి. నీ ప్రతి పరిస్థితి నుండి దేవుడు నేను బయటకు తీసుకొస్తాడు. నీ ప్రతి ఆందోళన నుండి ప్రభువారిని బయటకు తీసుకొస్తారు. నమ్మకమైన దేవుడు ఆయన, నిజమైన దేవుడు ఆయన. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన శక్తిని నువ్వు చూస్తావు. ఆ శక్తి మనకు కలగాలని ప్రార్థన చేసుకుందాం, ప్రభువారిని వేడుకుందాం. తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. నమ్మకమైన దేవుడువు నీవు, స్తోత్రార్హుడవు నీవు తండ్రి. ఆనాడు యాయీరుకు తోడుగున్నావు, విశ్వాసను చూసావు, తన కుమార్తెను స్వస్థపరిచావు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని చూస్తున్నావు, తన విశ్వాసము చూసావు, స్వస్థపరిచావు అయినా. కానీ దేవా, నిన్ను వెంబడించిన శిష్యులు మాత్రము శోధన వచ్చినప్పుడు భయపడ్డారు నైనా, విశ్వాసం ఉంచలేకపోయారు. ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని ప్రశ్నిస్తున్నావు. దేవా, మీరు విశ్వాసాన్ని చూస్తున్నారు నైనా, నువ్వు ఎంతగానో నమ్ముతున్నావో అని చూస్తున్నారు నైనా. నువ్వు ఎంతగా నమ్ముతావో ఆ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థతని ఇస్తానని
నేను ఎదిగింప చేస్తానని ఈరోజు మాకు నేర్పించిన దేవా మీకు స్తోత్రం. మీ వాక్యాన్ని చెప్పడానికి నన్ను సిద్ధపరిచినందుకు మీకు కృతజ్ఞతలు నాయనా. తండ్రి, విన్న ప్రతి మాటను బిడ్డలు తమ హృదయాల భద్రపరుచుకొని ఫలింపు చేటుకు సహాయం దయచేయండి. మీరే తోడుగా, మీరు నీడగా, మిమ్మల్ని విశ్వసించి విశ్వాసులుగా సమూహముగా మేమందరం ఉంటకు ప్రత్యేక మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ ఆశీర్వాదం నుండి వాళ్ళకి కావలసిన హృదయవాంఛలన్నీ కూడా తీర్చినట్టుగా మీపైన ఆధారపడి, ఇంకా తండ్రి దేవా సీక్రెట్ బిలీవర్స్గా ఉండకుండా బహిరంగంగా ప్రజల మధ్యలోకి వచ్చి మీరు నిజమైన దేవుడిని కొనియాడే ఆ దినములు వచ్చే వరకు దేవా ఈ ప్రార్థనలు కొనసాగించవచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం తండ్రి మీకు ఆరోపిస్తూ నజరేయుడి పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.